హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. 6 నెలలు పూర్తయింది, నివేదికలు ఇవ్వండి. మంత్రివర్గ సమావేశంలో సీఎం ఆదేశం. అమరావతికి నెలాఖరులోగా టెండర్లట. డిసెంబర్ 10న ఆత్మార్పణ దినమట. కేబినెట్ నిర్ణయం. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన నేపథ్యంలో శాఖల వారీగా పనితీరుపై నివేదికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం జరిగిందట. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. ఈ దృష్ట్యా పనితీరును సమీక్షించుకోవాలని, శాఖల వారీగా ఏం చేశారో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి అని ఆయన చెప్పిండట. అదేవిధంగా మద్యము, ఇసుక మాఫియాలను అరికట్టాలన్నట్టు సీఎం చెప్పారట. అయితే బియ్యం, భూ అక్రమ రవాణాలు మాఫియా ప్రభుత్వానికి సవాలుగా మారాయని ఆయన అన్నారు. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఆయన బియ్యము, ఇసుక, లిక్కరు మాఫియా సవాలుగా మారింది ప్రభుత్వానికి. దీన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయాలని మంత్రులకు చెప్పిండు. చెప్పడంతో పాటు 6 నెలలు పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం కాబట్టి మంత్రులు మీ ప్రగతి నివేదికలు, మీరు ఏం చేశారు, అసలు మీ శాఖలో ఎంత ప్రోగ్రెస్ ఉంది, మీ పరిపాలన ఏంది, మీ కథ ఏంది, మీ అడ్మినిస్ట్రేషన్ ఏంది అనే విషయాలపైన డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మిమ్మల్ని కూడా అడుగుతున్నారు. 6 నెలలు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు కదా, మీ 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్టు ఎట్లయితే మీరు మంత్రులను అడిగారో మిమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు. అది మీరు చెప్పాలి. ఇప్పుడు ఇలా 5 కోట్ల మంది ప్రజలు ఏమంటున్నారంటే 6 నెలల్లో వచ్చిన మార్పు ఏంది ఏపీలో, ఆ మార్పు తాలూకు ప్రగతి రిపోర్టు, ప్రోగ్రెస్ రిపోర్ట్ని మాకు ఇవ్వండి, ప్రజల ముందు పెట్టండి అని ప్రజలు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇలా ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థని వెన్నుపోటు పొడిచిండని, ఉచిత ఇసుక పేరుతోని పాలసీ పెట్టిండు, కానీ ఉచితంగా లేదు. అసలు గతంలో కంటే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. మద్యం పాలసీని కొత్తగా తెచ్చిండనే కానీ ఊరూరికి గల్లీకి బెల్ట్ షాపులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని కూడా ప్రోగ్రెస్ రిపోర్టు. మీరు ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాల్సిన ప్లేస్లో మీరు కూడా ఉన్నారు. మీ ప్రోగ్రెస్ రిపోర్టును చూసి ప్లస్ అప్పుల విషయంలో కూడా నేను వస్తే సంపద సృష్టిస్తా అన్నారు. ఇప్పటికే 67,000 కోట్లు అప్పులు చేశారు 6 నెలలు. 67,000 కోట్లు అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మరి దానిపైన కూడా మీరు వివరణ ఇచ్చుకోవాలి. ఎందుకంటే నేను వస్తే అప్పులు చేయను, నేను వచ్చే సంపదని క్రియేట్ చేస్తాను. సంపద క్రియేషన్ ఏం కానీ అప్పులు అయితే ఆగలే. ప్రతి మంగళవారం అప్పుల వారంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఇలా మనకి నగ్న సత్యం తెలుస్తూనే ఉంది. ఇగో వీటన్నిటిపైన ప్రజలు మిమ్మల్ని ప్రగతి రిపోర్ట్ అడుగుతున్నారు. 3 ఏళ్లలో రాజధాని అయితే పూర్తి చేస్తారట. ఇది ఒక వార్త ఇచ్చారు.